యూట్యూబర్ నాని మీద నిన్ననే కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ రాగానే కేసు కూడా క్రిమినల్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నాం. ఇంకా కొందరు ముందుకు వచ్చి కంప్లైంట్ ఇస్తున్నారండి. ఆ కంప్లైంట్ కూడా సేకరిస్తున్నాం. త్వరలో చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. సార్, ముఖ్యంగా బెట్టింగ్ సంబంధించి ఎలాంటి నిఘా ఉంది సార్? మ్యాచ్ కూడా ఉంది కాబట్టి మీరు సిటీలో ఎలాంటి? ఇప్పుడు ఆల్రెడీ 2 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. ఒక కేసులో 12 మంది, ఇంకొక కేసులో 2 అరెస్ట్ చేయడం జరిగింది. క్రికెట్ బుకీస్ ఎక్కడ ఉన్నా, మన జిల్లాలో ఉన్నా బయట ఉన్నా, స్పెషల్ టీమ్స్ పంపించి పట్టుకుని రావడం జరుగుతుంది. మేము 24/7 నిఘా పెట్టాము. ఎందుకంటే ఛాంపియన్స్ లీగ్ తర్వాత IPL అన్ని మ్యాచెస్ కూడా జరగబోతున్నాయి. సో క్రికెట్ బెట్టింగ్ వలన ఎవరు మోసపోకూడదు, ఎవరు నష్టపోకూడదు, అది ఎన్ష్యూర్ చేయడానికి డిస్ట్రిక్ట్ పోలీస్ అన్ని విధంగా చర్యలు తీసుకుంటున్నారండి. సిటీ టాస్క్ ఫోర్స్ కూడా స్పెసిఫిక్గా టాస్క్ ఇవ్వడం జరిగింది. సైబర్ క్రైమ్ పోలీస్ కూడా, లా అండ్ ఆర్డర్ పోలీస్ కూడా అదే పని మీద ఉన్నారండి. మా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ 7995095799 కూడా పబ్లిక్ అందరికీ ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా పబ్లిక్ ఫోన్ చేసి నాకు క్రికెట్ బెట్టింగ్ గురించి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారండి. సో పబ్లిక్కి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ దగ్గర కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే క్రికెట్ బుక్కి సంబంధించిన, మీరు కూడా నష్టపోయి ఉంటే ధైర్యంగా ముందుకు రండి. మేము కేసు కట్టి ముద్దాయిలందరినీ అరెస్ట్ చేస్తాం. సార్, ముఖ్యంగా ట్రాప్ చేసే ఇలాంటి ఆన్లైన్ యాప్ల మీద ఎలాంటి నిఘా అవసరం సార్ పోలీస్ డిపార్ట్మెంట్ పరి నుంచి? ఇప్పుడు మేము కాన్స్టెంట్ నిఘా పెట్టాము సోషల్ మీడియా మీద. ఎవరైనా ఇటువంటి వీడియోస్ పెడితే మేము ఇలాగే కేసు కట్టి చర్య తీసుకుంటాం, చట్టపరమైన చర్య తీసుకుంటాం. పబ్లిక్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ నాలెడ్జ్లో ఇటువంటి వీడియోస్ ఉంటే ఆన్లైన్ బెట్టింగ్ యాప్, క్రికెట్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న ఎవరైనా వీడియోస్ పోస్ట్ చేస్తే మా దృష్టికి తీసుకురండి. ఎందుకంటే వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళు సమాజంలో మంచి పని చేయడానికి ప్రయత్నం చేయాలి, కానీ సమాజంలో ఇటువంటి మహమ్మారి లాంటి క్రికెట్ బెట్టింగ్ ప్రోత్సహిస్తే ఎటువంటి పరిస్థితుల్లో సహించేది లేదు. థ్యాంక్ యూ.